చింతమనేని వర్సెస్ అబ్బయ్య చౌదరి దెందులూరులో యుద్ధం నడుస్తోంది. మాట్లాడుకోవడా లేవు, లెక్కలు తేలాల్సిందే అని ఒకరంటే అన్ని లెక్కలకు కాలమే సమాధానం చెప్తుందని ఇంకొకరు అంటున్నారు. ఇంతకీ ఎవరి పద్దుల పుస్తకంలో ఏముంది? పొలిటికల్ యాక్షన్ రియాక్షన్ మధ్య నలిగిపోతున్నది ఎవరు? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తైతే దెందులూరు మరో ఎత్తు. జిల్లాలో ఎక్కడా లేని సమస్య దెందులూరులోనే ఎందుకు వచ్చింది? సిట్టింగ్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అంటున్న మాటిది. అబ్బయ్య చౌదరిని అబ్బి అంటూ వెటకారంగా పిలుస్తూ విమర్శలు చేస్తున్నారు ఆయన. చేపల దొంగ, మట్టి దొంగ, సాఫ్ట్ గా కనిపించే క్రిమినల్ అంటూ మాజీ ఎమ్మెల్యేపై విరుచుకుపడుతున్నారు ఆయన. వైసీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలపై దాడులు, దోపిడీ లెక్కలు తెలుస్తామని హెచ్చరిస్తున్నారు. అన్యాయంగా 65 రోజులు తనను జైల్లో ఉంచారని, తప్పుడు కేసులతో వేధించారని, వాటి వెనక అబ్బయ్య చౌదరి హస్తం కూడా ఉందని ఆరోపించారు ఆయన. పనిలో పనిగా ప్రత్యర్థిపై మరో బాంబు కూడా పేల్చారు. టీడీపీలోకి వచ్చేందుకు అబ్బయ్య చౌదరి ప్రయత్నిస్తున్నారంటూ ఆయన చేసిన కమెంట్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇక అబ్బయ్య చౌదరి సైతం పోరాటంలో వెనక్కి తగ్గడం లేదు. ఏడాదిన్నరగా తన పొలంలో పనులు చేయనీయకుండా కొల్లేరు ప్రజల పేరుతో కక్ష సాధిస్తున్నారంటూ చింతమనేనిపై అబ్బయ్య చౌదరి ఆరోపణలు చేశారు. తాను ఎవరికైనా బకాయి ఉన్నట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సవాల్ కూడా చేశారు. కావాలంటే కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ కూడా చేశారు. ఇటీవలే అబ్బయ్య చౌదరి పొలంలో పనులు మొదలు పెట్టగా టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణతో కొండలరావుపాలెం రణరంగాన్ని తలపించింది. దీనిపై అబ్బయ్య చౌదరి, చింతమనేని వర్గాలు పోటాపోటీగా ఫిర్యాదు చేసుకున్నాయి. వైసీపీకి చెందిన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయబాబుతో పాటు మరో 13 మంది, టీడీపీకి చెందిన 5గురిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ ఘటనపై ఇరు వర్గాల కమెంట్లతో హై వోల్టేజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అయితే సమస్యకు రూపం, మూలంపై ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నా ఇరువైపుల గొడవలతో టీడీపీ, వైసీపీ కేడర్ కేసుల పాలవుతున్నారు.